భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024 కు సంబంధించి ప్రస్తుతం పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎస్జిటిలకు సంబంధించినటువంటి పరీక్షలు పూర్తయిపోయాయి. ఈ రోజు నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరోపక్క ఏపీ డిఎస్సి 2024 కు సంబంధించినటువంటి పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి ఏపీ డిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించి కోర్టులో కేసు అనేది ప్రస్తుతం వాదనలన్నీ కూడా పూర్తయిపోయి ఆర్డర్స్ జారీ కోసం వేచి చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ ఆర్డర్స్ అనేవి సోమవారం రోజున హైకోర్టు జారీ చేయబోతోంది అంటూ మనకి ఈ రోజు సమాచారం అనేది రావడం జరిగింది. కాబట్టి ఏపీ డిఎస్సి 2024 కు సంబంధించి పరీక్షలు జరుగుతాయా, జరగవా, జరిగితే మరి ఎప్పుడు జరుగుతాయి, మరి అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ కు సమయం ఇవ్వడం జరుగుతుందా, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు అనేవి జరగబోతున్నాయా, వీటన్నిటికీ అంటే ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం సోమవారం రోజున మరి హైకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మరి ఇప్పటికే ఏపీ టెట్ మీద పోరాడినటువంటి అభ్యర్థులకు మరి సానుకూలమైనటువంటి నిర్ణయం కాకుండా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఏపీ డిఎస్సి 2024 కు సంబంధించి ఇప్పుడు బాల్ హైకోర్టు చేతిలో ఉంది. మరి ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా, జరగవా అనేదైతే మనకు సోమవారం రోజున హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఆధారంగా మరి పరీక్షలు ఆధారపడి ఉన్నాయి. మరి ఏపీడిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించి కోర్టు కేసు అనేది సోమవారం రోజున జడ్జిమెంట్ అనేది రాబోతోంది. దానికి సంబంధించిన సమాచారం మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మరి హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ apHC.gov.in అనే ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు కాజ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాజ్ లిస్ట్ అనేది మీరు క్లిక్ చేయగానే కాజ్ లిస్ట్ డీటెయిల్స్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మామూలుగా మనం రెగ్యులర్ గా చూస్తున్నటువంటి డైలీ కాజ్ లిస్ట్ అనేది కాకుండా ఇక్కడ సప్లిమెంటరీ కాజ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని మనం ఇప్పుడు ఉపయోగించుకోవాలి. మరి సప్లిమెంటరీ కాజ్ లిస్ట్ అనేది మనం క్లిక్ చేయగానే ఇక్కడ కోర్ట్ వైజ్, జడ్జ్ వైజ్, అడ్వకేట్ వైజ్, మరి అడ్వకేట్ కోడ్ వైజ్, కేస్ వైజ్ అంటూ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు జడ్జ్ నేమ్ తెలుసు కాబట్టి జడ్జ్ వైజ్ అనేది క్లిక్ చేయాలి. మరి డేట్ కూడా సోమవారం అనగా మార్చి 4, 2024వ తేదీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ జడ్జ్ వైజ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే జడ్జ్ వైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మార్చ్ 4th కి సంబంధించి జడ్జెస్ నేమ్స్ వస్తాయి. ఇందులో మరి ది ఆనరబుల్ శ్రీ జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ అనే నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ నేమ్ సెలెక్ట్ చేస్తారో అప్పుడు మరి ఈ కోర్టు కేసుకు సంబంధించినటువంటి సమాచారం మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం కేవలం మరి ఏదైతే ఏపీడిఎస్సి, ఏపీ టెట్ మీద ఫైల్ అయినటువంటి కేసు ఉందో ఆ కేసు మాత్రమే సప్లిమెంటరీ లిస్ట్ లో మనకు కనిపిస్తుంది. కోర్ట్ నంబర్ 5 ది ఆనరబుల్ శ్రీ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ టు బి హర్డ్ ఆన్ మండే ది 4th day of March 2024 at 2:15 PM ప్రొసీడింగ్స్ త్రూ హైబ్రిడ్ మోడ్ సప్లిమెంటరీ లిస్ట్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఫర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ అంటూ ఇక్కడ క్లారిటీగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి సోమవారం రోజున జడ్జిమెంట్ ఇవ్వడానికి మాత్రమే ఈ కేసు అనేది మరి హీరింగ్ కు రావడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోమవారం రోజున జడ్జిమెంట్ అనేది రాబోతోంది. కేసు నంబర్ చూస్తూ ఉన్నాం రిట్ పిటిషన్ 4267/2024 ఎం పెద్దిరాజు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి అడ్వకేట్ నేమ్ ఎం అభిజ్ఞ, జీపీ ఫర్ సర్వీసెస్ 3 కృష్ణ ఏపీ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సోమవారం రోజున కోర్ట్ నంబర్ 5 లో మరి జడ్జిమెంట్ అనేది రాబోతోంది. మరి ఈ రాబోయే జడ్జిమెంట్ ఆధారంగానే మరి ఏపీ డిఎస్సి పరీక్షలు అనేవి ఆధారపడి ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. మరి జడ్జిమెంట్ అనేది ఏం వస్తుందో దాని ఆధారంగానే ఏపీ డిఎస్సి 2024 పరీక్షలు అనేవి ఆధారపడి ఉన్నాయి. మరి ఇది ఏపీ డిఎస్సి 2024 అలాగే ఏపీ టెట్ 2024 పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ డిఎస్సి కి సంబంధించి అలాగే కోర్టు కేసులకు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.